సార్ ఏమిటి సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? బాబు తిలక్. ఉదయం మాదాపురం ఏరియాలో కొంతమంది తీవ్రవాదులను అరెస్ట్ చేశాం. వాళ్ళ దగ్గర నుంచి పేలుడు సామగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఈ ఏరియాలో ఉన్న ఏదో ఒక ప్రెస్ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది. అన్ని ప్రెస్సులు సెర్చ్ చేస్తున్నాం. మీ ప్రెస్ కూడా సెర్చ్ చేద్దామని ఇక్కడికి వచ్చాం. సార్ ఈ బాక్స్ నిండా బాంబులు ఉన్నాయి సార్. సార్ చూడండి సార్, తీవ్రవాద సాహిత్యం సార్. దీని నిండా డబ్బు సార్. సారీ మిస్టర్ తిలక్, నేను ఇది ఊహించలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సార్ ఏదో కుట్ర జరిగింది. ఏం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి ప్లీజ్. మేడం, ఆ తీవ్రవాదుల దగ్గర దొరికిన ఆయుధాలు, సాహిత్యం ఇక్కడ కూడా దొరికాయి మేడం. ఏ ఇతనేం చేశాడయ్యా? ఇతని టేబుల్ మీద గన్స్ ఉన్నాయి, ఇతని పాకెట్లోనో తీవ్రవాద సాహిత్యం ఉంది, ఆఫీస్లోనేగా దొరికాయి. ఇక్కడ ఎంతో మంది పనిచేస్తున్నారు, ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. వాళ్ళెవరైనా పెట్టుండొచ్చుగా. నేరస్తుడని ప్రూవ్ అయ్యే వరకు అందరూ నిరపరాధులే. పట్టివ్వడం వరకే పోలీస్ డ్యూటీ, శిక్షించేది కోర్టు. అండర్స్టాండ్? ఓకే మేడం. అతన్ని కోర్టుకు తీసుకురండి. తిలక్, డోంట్ వరీ, నాకేం కాదు. నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. నువ్వెవరనేది కూడా నాకు తెలుసు. నువ్వు మంచివాడివి. ఇక అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి.
వస్తుంది. ఏమన్నా నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు. నీళ్ళు కావాలా ఆ. ఉండు తెస్తాను ఆ. ఆకలి నడక ముందే అన్నం పెట్టేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు మంచి నీళ్ళు అడిగినా ఆలోచించాల్సి వస్తుంది ఏంటి అలా వస్తావు ఈ నీళ్ల కోసం ఆవిడ దూరం వెళ్లాల్సి వస్తుంది తెలుసా ఏదో అవిటి వాడివని వదిలేసి నలకలు ఉన్నాయి. ఏదో పాపం కదా అని మంచి నీళ్ళు ఇస్తే నలకలున్నాయంట ఈ రోజు నా తలా తాగాలి వాడి తలా తాగాలి. చెన్నకేశ్వ, ఏంటి బాబాయ్ ఎక్కడికి కత్తి పట్టుకుని బయలుదేరావు? ఇవాళ తల తెగిపోవాలి బాబాయ్. ఎవరి తలరా తెగిపోయేది? ఈ భూమి దాహాన్ని వాడి రక్తంతో తీరుస్తావా? సరిగ్గా చెప్పావు బాబాయ్. ఆ నీళ్ల ఫ్యాక్టరీ వాడు తల నరికి ఆ రక్తాన్ని నా ముఖానికి పూసుకుంటే గానీ నా కోపం సల్లారదు. రే తిక్కలోడా, నోరు మీరా. ఆ రోజు వాడు డబ్బు చూపించే స్థలాలు అడిగినప్పుడు అందరూ ఇకిలించుకుంటూ సంతకాలు పెట్టారుగా. ఈ రోజు వీరావేశంతో కత్తి పట్టుకుని బయలుదేరావే. అదేమన్నా మీ అత్తారి పూరుగుడిసి అనుకున్నావా? తెల్లదొరల కంపెనీ, మంత్రి కూడా అందులో భాగం ఉంది. కాల్చి పారేస్తారు వాళ్ళు. నీలాగా ఎగిరిగిరి పడిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా పోయారు. ఏంటి తల తీసి మొలేస్తాడా? అట్టంటోడి నేను భయపడ్డాం. వదిలే మామ, వెళ్ళి నరకని వాడు నాపకం. అడ్డుకోకుండా మేళతాళాలతో సాగనంపమంటారా? మీ అందరికీ కలిపే చెప్తున్నాను. ఆ రోజు స్థలాల మధ్యని పత్రికా విలేకరి తిలక ఎంతగానో బతిమలాడితే వెళ్ళి మీ పని చూసుకోమన్నారు. ఇప్పుడేమైంది? వాడిచ్చిన డబ్బుతో టీవీ పెట్లు, ఫ్యాన్లు, బీరువాలు కొన్నారు. కరెంటు బిల్లు కట్టడానికి కూడా గతి లేదు ఇప్పుడు మీకు. అవి మీ జీవితాలాగే బూజు పట్టిపోయాయి. ఎవరో బాది కొత్తగా ఉన్నాడు? ఎవరు నువ్వు? నీళ్ళు నీళ్ళు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఏంటది? నీళ్ళు ఫ్యాక్టరీకి ఏళ్ళ వెళ్ళాలి. ఫ్యాక్టరీకా? చూడు, తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు తిరుగు. అక్కడ ఓ పెద్ద కొళాయి ఉంటుంది. అదే మా జీవితాలు నీలా కావడానికి ఆ ఫ్యాక్టరీనే కారణం. వెళ్ళు. వస్తాను. అటే కదా వెళ్ళాలి. అటే వెళ్ళు. ఆ. పాట విన్నావుగా, అది నీకే. వెళ్ళి బతికే దారి చూడు. నీ పేరేంటి? అయ్యప్పండి. కొత్తగా చేరావా? అవును సార్. నీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. సూపర్వైజర్ సీను మా బాబాయ్ సార్. ఇదిగో చూడు, నీకు రోజు 100 రూపాయలు కూలి, ఫ్యాక్టరీ డొనేషన్ 20 రూపాయలు పోను, 80 రూపాయలు నీ చేతికి వస్తుంది. సరే సార్. వేలుముద్రై. తర్వాత ఎవరు? ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడ నీకేం పని? పని కావాలి. ఓయ్, కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళే పని చేయడానికి కష్టపడుతున్నారు. నువ్వేం పని చేయగలవు ఇక్కడ? ఫ్యాక్టరీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. చూడరా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అవును, ఇది నీకు ఫ్యాక్టరీలో జరిగిన యాక్సిడెంటా? నేను పుట్టినప్పటి నుంచి ఇంతేనండి. ఇలా చూడు, నీకు డైలీ 100 రూపాయలు కూలి, 30 రూపాయలు ఫ్యాక్టరీ డొనేషన్ పోను, 70 రూపాయలు చేతికి వస్తాయి. వేలు ముద్ర వేసి రేపటి నుంచి పనిలోకి వచ్చాయి. నాకు సంతకం చేయడం వచ్చింది. అదిరేందయ్యా, మాటలు సరిగ్గా రావడం లేదు కానీ ఆటోగ్రాఫ్ ఇస్తానంటున్నావు. కానీ కానీ ఎటు వచ్చావు కనుక ఫ్యాక్టరీని ఒకసారి చూసెళ్ళు. థ్యాంక్స్. ఏంటో పాపం. ఏయ్ ఏయ్ ఏయ్, పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావా? ఇంటికెళ్ళు. ఇల్లు లేదండి. ఇల్లు లేదా? ఒంటరి గాడివా? అవును. సరే, అక్కడ కనిపిస్తుంది చూడు షెడ్డు, అక్కడికి వెళ్ళి పడుకో. ఏంటి, ఎవరైనా అడిగితే ధర్మరావు తాలూకు అని చెప్పు. ధర్మరావు తాలూకు అని చెప్పాలి. నాకు చెవుడు లేదండి. నీ గనక అన్ని సక్రమంగా ఉండుంటే ఈ ప్రపంచాన్నే కొనేసేవాడువయ్యా. సరే గానీ లోపలికి వెళ్ళి పడుకో. రోజు చీకటి పడగానే ఫ్యాక్టరీ నువ్వు రౌండ్ కొట్టు, సరేనా? ఒక నైట్ వాచ్మ్యాన్ జీతం లాభం. ఎందుకని పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నాడు? పెద్ద ఆయనే రమ్మన్నాడా, లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడి రమ్మన్నారా? ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కుమాల అడవిలో కాపాడే నాథుడు కూడా ఉండడే. ఏంటి బాబాయ్, నరసంచారం లేని ఈ చోటికి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? నాకు ఫోన్ వచ్చింది, తిలక్కని మాట్లాడుతున్నాను అన్నాడు. తిలక్ గారు బతికే ఉన్నారా? 12 గంటలకి మన వాళ్ళందరినీ తీసుకొని తప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాడు మన తిలక్. తిలక్క ఎక్కడ ఎక్కడ? ఎందుకు అలా అరుస్తావు? బాబాయ్, మీతో ఫోన్లో మాట్లాడింది నిజంగా తిలక్కేనా? ఏంట్రా నీ అనుమానం? తిలక్ గుంత ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడా? అతను చూసి చాలా కాలం అయింది.
బాగున్నారా? బాగున్నాను బాబు. అనకుండా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు లేని ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి. కమిషనర్ గా ఉన్న ఆ నాగరత్నం ఇప్పుడు తెలుసు రంగన్న, నా శరీరానికి ట్రీట్మెంట్, నా మనసంతా ఇక్కడే ఉండేది. ఆ రోజు కమిషనర్గా ఉన్న నాగరత్నం ఈ రోజు డీజీపీ అయ్యింది. ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి గోల్మాల్ చేసి మళ్ళీ మంత్రి అయ్యాడు సింహాచలం. పేరుకు మాత్రమే ఒక సీఎం, నిజానికి వాడే సీఎం. వాడికి అంత పవర్ ఉంది. అప్పుడు లక్షల్లో లంచాలు తీసుకునేవాడు, ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వాటర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని సింహాచలం డీజీపీ నిర్ణయించుకున్నారు. ఇదేగా చెప్పాలనుకున్నది. ఏంటి ఇది? మేము నీతో చెప్పాలనుకున్న విషయాలన్నీ నువ్వు మాతో చెప్తున్నావు. తిలక్, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక మన పత్రికా ఆఫీసు లాక్ చేసి సీలు వేశారు. ఆ తర్వాతే మేమంతా చెల్లా చెదరైపోయాం. చూడు బాబు, అప్పుడప్పుడు మేము ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాం, కానీ పాపం మేఘన గురించేగా మీరు చెప్పేది. తన్ని కాంటాక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఎక్కడుందో తెలియలేదు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నేను బతికే ఉన్నానని ఎవరికీ తెలియకూడదు. నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించొద్దు. అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తాను. మేడం, ఒక లేడీ డీజీపీ కావడం మన స్టేట్కే గౌరవం మేడం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఓకే ఎవరా, కంగ్రాచులేషన్స్ మేడం. ఈజ్ మై ఓన్లీ సన్ మేడం. హాయ్. మేడం, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. హలో, ఎవరు మీరు? నేను డీజీపీ నాగరత్నాన్ని. చెప్పండి మేడం. మంత్రి గారు ఉన్నారా? సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. సెల్ నా దగ్గర ఉంచారు, రాగానే చెప్తాను మేడం. అక్క చెప్పాక రే, నేను తిలకం చూశాను. తిలక్నా? ఏ తిలక్నే? అదేరా ఆ పత్రికా విలేకరి. అక్క వాడిని లేపేసి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఈ రోజు ఉదయం చెక్ పోస్టులన్నీ వెతికాను, దొరకలేదు. సరే సరే సరే, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనాక. చా, ఊరికే వచ్చింది కదా అని పేగల దాకా తాగేది, ఏదేదో వాగేది. సచ్చినోడు మళ్ళీ బతికేట పోతాడా? ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక మంత్రి, ఆ మంత్రికి అండగా ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ కి డీజీపీగా ప్రమోషన్. ఇదెక్కడ న్యాయం రా? నాగరత్నం సింహాచలం చేసిన అవినీతికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయిరా? ఎక్కడ దాచిపెట్టావు? నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను. చెప్పరా, చెప్పు.
చెప్పు చెప్పు చాలు పీటర్ 26121986 ఇంతగా నాకేం తెలియదు నిజంగా నాకేం తెలియదు చెప్పేసా జాన్ పీటర్